రైట్. ఆ సోషల్ మీడియా వారియర్ ఖుషి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది నోటీసులు అని చెప్పి ఈరోజు సంతోష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? ఫస్ట్ అయితే సుప్రీంకోర్టు అన్నది ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు, ఇది వదిలేసేయండి అని చెప్పినా కూడా కడుపులో కక్ష పెట్టుకొని కావాలనేసి సిట్ నోటీసులు కేవలం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన దావోస్కి వెళ్ళిండు కాబట్టి ఇక్కడ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ జరగాలి కాబట్టి ఇది ఏదో సినిమా మూవీ 3 గంటల మూవీ లెక్క ఆయన వెళ్ళిండు, 3 గంటలలో వస్తాడు. ఇక్కడేమో టీవీ సీరియల్ నడిపిస్తాడు. ఎందుకంటే తెలంగాణలో ఆయన ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఏ కంపెనీలు తెస్తాడు, ఏం తెస్తాడు అని ప్రజలందరూ ఎదురు చూడకుండా వాళ్ళు ఏం చేస్తారు, దావోస్కి పోయి సీఎం ఏం చేస్తుండో తెలియదు. కాబట్టి అది కొన్ని రోజులు అట్లా 3-4 రోజులు అయిపోయింది. నిన్న జనవరి 26 కూడా అయిపోయింది. కనీసానికి తెలంగాణలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైనా తెలంగాణలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి జెండా ఎగిరేయకుండా ఉన్నాడా? లేడు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రము ఏదో నేను తీసుకొని వస్తా తెలంగాణకు, ఏదో పొడుస్తా అని వెళ్ళేసి జనవరి 26లో కూడా తెలంగాణలో జెండా ఎగిరేయకుండా పోయిందంటే ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఇవన్నీ ఊరికే నోటీసులు లేవు, ఏం లేవు, కావాలనేసి ఇవి కాంగ్రెస్ నోటీసులు, సిట్ నోటీసులు కావు. అన్నను కేవలం విచారణకు పిలిచిండ్రు అంతేగాని, ఎందుకంటే ఎవరినైనా కావాలనేసి అది హరీష్ అన్నని కావచ్చు, రామన్నని కావచ్చు, ఇప్పుడు సంతోష్ అన్నని కావచ్చు, ఇట్లా చేసుకుంటూ పోయి అందరికీ నోటీసులు ఇచ్చి టైం పాస్ చేస్తాడు. ఆయన టైము అంటే దానివల్ల ఆయనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన దావోస్కి వెళ్ళిండు, అది పెట్టుబడులు తెస్తా అని చెప్పి పోయిండు. గతంలో ఒకసారి పోయి 180,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిండు. ఈరోజు కూడా మళ్ళీ గత వారం రోజుల నుంచి అదే ట్రిప్లో ఉన్నాడు. పెట్టుబడులు దేవాలి, తెలంగాణని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తిరుగుతుండు. ఆయన అక్కడికి పోవడానికి ఇక్కడ నోటీసులు ఇవ్వడానికి కారణాలు ఏంది అసలు? ఆయన ఎప్పుడు అంతకుముందు పోయిండు కదా, ఎప్పుడైతే కేటీఆర్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నాడో అదే దావోస్ నుంచి అధిక పెట్టుబడులు తెలంగాణకు తీసుకొని వచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ అన్నకు ఉన్నది. ఈయనే ఉన్నది దోసి దాచుకోవడానికే వెళ్తాడు, అక్కడ తప్పేం లేదు. ఎక్కడికైనా వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడ దివాలా తీసిన బినామీ కంపెనీలకు పెట్టుబడులు వచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు చూపెట్టి మళ్ళీ తెలంగాణకు వస్తాడు. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే తెలంగాణలో ఏ ఛానల్లో కూడా చూస్తే కేటీఆర్ అన్నకు సిట్ నోటీస్ వచ్చింది, హరీష్ అన్నకు వచ్చింది, సంతన్నకు వచ్చింది అంటే ఇప్పుడు టీవీ వాళ్ళు కానీ, సోషల్ మీడియా కానీ, పేపర్లు కానీ ఇక్కడ ఇది ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆయన ఎవరు దివాలా తీసిన కంపెనీ, లేకపోతే వాళ్ళ మాజీ సోదరుల కంపెనీ, పోయినసారి కూడా చూస్తాము వాళ్ళ సోదరుడు కంపెనీ దివాలా తీసిన కంపెనీకే ఇచ్చొచ్చిండు. అంటే ఆయన తెలంగాణకు తీసుకొని వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఏమన్నాడు, వచ్చిన సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. చేసిండా? చేయలేదు. మాకొద్దు ఉద్యోగాలు అనేసి పిల్లలు ధర్నా చేస్తారు అనేసి అన్నాడు. కానీ మొన్న దిల్సుఖ్ నగర్కి చూసిండ్రు కావచ్చు, మీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మేము కానీ కవర్ చేస్తాము. చాలా వరకు ప్రతి ఒక్కరు మాకు ఉద్యోగం కావాలి, మాకు నోటీసులు ఇవ్వండి అనేసి రోడ్డు పైన కూర్చొని పాపం వాళ్ళు ధర్నా చేస్తారు కదా. మరి ఆ ధర్నా చేయడాన్ని ఏమంటారు? పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పడము, అన్నీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ప్రశ్నించడం మొదలుపెట్టిన వెంబటే ఏం చేస్తాడంటే అది కార్యకర్తకో, నాయకుడికో, సోషల్ మీడియా వారియర్కో ఎవరికన్నా ఒక్కరికి నోటీసులు కానీ అరెస్టుల పర్వం తెలంగాణలో కొనసాగుతుంది. ఇక 3 సంవత్సరాలు ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే కంపల్సరీ. ఆయన ఎట్లా చేసిండంటే 2 సంవత్సరాలైనా కూడా ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేదు. చిన్న మార్పు అనేసి ఏదో మైమరిచిపోయి తెలంగాణలో ఊర్లలో ఉన్న ప్రజలు ఓట్లేస్తే 1-2 డిఫరెన్స్ తోటి పార్టీ ఓడిపోయినప్పటికీ తెలంగాణలో ఉన్న రైతులే పాపం చాలా బాధపడ్డారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే మళ్ళీ రైతులు సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను అధికారంలో లేకున్నా కూడా గెలిపించుకున్నారు. కాబట్టి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ సర్కారు. ఇంకోటి కూడా కొంత బీఆర్ఎస్ నాయకులు రీసెంట్గా జరుగుతూ ఉన్నది, కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసి తెలంగాణని కావచ్చు, బీఆర్ఎస్ని కావచ్చు టార్గెట్ చేసి వ్యవహరిస్తూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతాము. నిజంగా ఏంది అసలు దాని గురించి మీరేమంటారు? నేను ఒకటి చెప్పాను, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి 99% కొన్ని ఛానళ్ళలో వచ్చిన అబద్ధపు ప్రచారాల వల్లనే, సోషల్ మీడియా పోస్టుల వల్లనే కాంగ్రెస్ గెలిచింది. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ కూడా
కేసీఆర్ గారు ఓడిపోతారనేసి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ బిడ్డలను 10 సంవత్సరాల పాటు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. 60 సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టింది కూడా తెలంగాణలో కేసీఆర్ సార్. కాబట్టి ఇప్పుడు ఊర్లలో ఎట్లున్నారు అంటే ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్లో మళ్ళీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇప్పుడు వచ్చేటి మళ్ళా ఏ ఎలక్షన్లో అయినా బాపు కేసీఆర్ గారు గెలవాలనేసే కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. ఫైనల్గా ఏం చెప్తావు దావోస్ ట్రిప్ గురించి? పెట్టుబడులు వస్తాయనుకుంటున్నారా? 200 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఏం చేసిండు, అందాల బొమ్మలను తీసుకొని వచ్చి చార్మినార్ చుట్టూ తిప్పిండు. అందులో మిస్సింగ్ ల్యాండ్ వెళ్ళేసి ఇట్లా వర్షం తాకినట్టు నన్ను తాకుతారు, తెలంగాణ బాగాలేదని ప్రపంచవ్యాప్తంగా చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది. సరిపోయలేదు. మెస్సిని తీసుకొని వచ్చిండు. మెస్సిని తీసుకొని వచ్చి 200 కోట్ల రూపాయలు పెట్టి పాపం వల్ల మనవడు ఆడటానికి ఒక చిన్న అబ్బాయి వచ్చి ఆడదామని చూసినా కూడా నెట్టేసిండ్రు. అంటే కేవలం పైసలతోటి రాజకీయం చేస్తాడు. భారతదేశంలో పాపం గాంధీ తాత ఏం చేసిండంటే తెల్లోళ్ళని ఎల్లగొట్టిండు. కానీ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే ఏ తెల్లోళ్ళు మన తెలంగాణకు వస్తారా, ఏం చేద్దామా, వాళ్ళకి ఏం దోసి పెడదామా అని చూస్తాడు. అంటే ఆ 200 కోట్లు వేసుకున్న అందాల బామలై ఈ మెస్సిని తీసుకొని వచ్చిన 200 కోట్లు వేసుకున్న ఈ 400 కోట్ల రూపాయలతోటి ఎన్ని పథకాలు తెలంగాణ ప్రజలకు అందియొచ్చు. ఇంద్రమ్మ చీరలు అనేసి చెప్పి డ్వాక్రా మహిళలకు ఇచ్చిండు. మెయిన్గా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఓటేస్తేనే కదా ఆయన గెలిచింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు. చేసిండా? చెయ్యడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన 2500 ఇస్తేనే బాగుండు అనేసి తెలంగాణ మహిళలు కోరుకుంటున్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఆ 2500 ఇస్తలేడు. మరి కోటీశ్వరులు ఎట్లా చేస్తాడు? బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు టైర్లు ఊసిపోతానే బస్సుల సంఖ్య అనేది తగ్గించేసిండు మొత్తానికి. అంటే 4 గంటల తర్వాత ఒక బస్సు వస్తే 4 బస్సులు ఎక్కే జనాలు ఒకటే బస్సులు ఎక్కితే ఎట్లుంటుంది? ఇక దావోస్కి పోయిండు ఆయన దోసి పెట్టొస్తాడు కానీ తెలంగాణకైతే ఏం తీసుకొని రాడు.